పట్నం పడకేసింది. గ్రేటర్ వణికిపోతోంది. ఈసారి సీజనల్ వ్యాధులకు తోడు డెంగీ దండెత్తింది. మరోవైపు నగరంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, అడుగు తీసి అడుగు వెయ్యలేనంతగా కీళ్ల నొప్పులు. హైదరాబాద్ లో ఈ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారికి పరీక్షలు చేస్తే చాలా మందిలో డెంగీ నిర్ధారణ అవుతోంది. జనవరి నుంచి జూన్ వరకు తెలంగాణలో 964 డెంగీ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 327 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో డెంగీ ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక వైద్యుడు డెంగీ బారిన పడి చనిపోయారు. ఇద్దరికి 2 కేసులు మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క డెంగ్యూ ఫీవర్ వల్ల మరణాలు సంభవిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఫీవర్ను మనం వచ్చినంత మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు మనం గుర్తుంచుకోవాలా. ఎవరికైతే తీవ్రమైనటువంటి జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు ఇట్లాంటివి లక్షణాలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వైరల్ ఫీవర్ ఉందని గుర్తించాలా. వైరల్ ఫీవర్లో డెంగ్యూ కూడా ఒకటి అని గుర్తించి దాని తగ్గట్టుగా మనము పరీక్షలు చేసుకొని దాన్ని చికిత్సను మనం చేసుకుంటూ పోతే మనం ఈ డెంగ్యూ వ్యాధి యొక్క విపరీతమైనటువంటి ప్రాణాంతకంగా మారకుండా మనం కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో డెంగీ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని తెలిపింది. ఇక గత సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు కేవలం 706 కేసులే నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం కేసుల తీవ్రత పెరుగుతున్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది. 61% కేసులు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం జిల్లాలోనే నమోదైనట్లుగా తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ లో 327, ఖమ్మం జిల్లాలో 161, మేడ్చల్లో 103 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. మరోవైపు సిటీలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది పలు కాలనీల పరిస్థితి. తెలంగాణలో డెంగీ పంజా విసురుతుంది. దాదాపు జనవరి నుంచి జూన్ వరకు చూసుకుంటే ఇప్పటికే 924 కేసులు నమోదయ్యాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్లోని 327 కేసులు నమోదవడంతో తెలంగాణలో డెంగీ ఎంత స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. దాదాపు ఖమ్మం, హైదరాబాద్ నగరంలోని ప్రధాన హాస్పిటల్లో ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డెంగీ తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఒకసారి మనం ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకోవచ్చు. ప్రధాన రోడ్డు ఏమటి ఇక్కడ రోడ్డు పక్కనే చెత్త పారేయడంతో చెత్త డబ్బాలు ఉన్నా కానీ రోడ్డు పక్కనే బస్టాండ్ ఎదురంగానే చెత్త పడేసిన ఘటనలు మనం చూసుకుంటున్నాం. ముఖ్యంగా కొబ్బరి బొండాలు, ఇట్లా చెత్త ఉన్న స్థలంలో దోమలు విజృంభిస్తాయి. ఈ దోమల వల్లనే డెంగ్యూ జ్వరాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా వీధుల్లో ఎటు చూసినా మురుగుతో నిండిన కాలువలు, పగిలిన కాలువల నుంచి బయటకొచ్చే మురుగు నీరే దర్శనమిస్తోంది. వర్షం వచ్చిందంటే ఆ కాలనీల్లోకి ఎవ్వరూ అడుగుపెట్టలేరు. ఉన్నవారెవరూ బయటకు రాలేని పరిస్థితి. ఇలా చెత్త వద్దంటుంటే వేస్తారు, గొడవ పెట్టుకుంటారు. వచ్చి మా మీద గొడవ పెడుతున్నారు. దోమలు, ఈమలు, మెసలు ఇస్తలే మా చెత్త చేదారం అంతా. ఎంత చెప్పినా ఇంటలేరు వాళ్ళు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటలేరు. వద్దంటుంటే వేస్తారు వాళ్ళు, రోడ్డు మీద వేస్తారు. మొత్తం ఇది కొట్టుకొస్తుంది, ఆగిలి ముంగలకే వస్తుంది, గేటు ముంగలకి. దోమలు ఫుల్ దోమలు మెసలకుండా తిరుగుతున్నాయి. దోమలు బీమార్లు వచ్చి సచ్చేదే మేము. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై ఎంతమంది అధికారులకు వినతులు సమర్పించినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో ఆ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ జబ్బు బారిన పడాల్సి వస్తుందోనని నిత్యం భయంగా బతుకుతున్నారు. వర్షాకాలం వస్తే ఇది అనేది ఇక్కడ చెత్త ఇక్కడ మొత్తం ఎక్కువైపోయి మొత్తం ఆ చెత్త అనేది కిందికి వచ్చేస్తుందండి వర్షం నీళ్ళతో చాలు. ప్లస్ ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ మేము అప్లికేషన్ పెట్టాము. ఆ డ్రైనేజ్ లైన్ పొంగి అనేది మొత్తం ఆ గల్లీలోకి మొత్తం వచ్చేసి మొత్తం అది అక్కడనే నిలిచి ఉంటుంది. ఒక డంప్ యార్డ్ లాగా అయిపోయింది మొత్తం. చెత్త అనేది మొత్తం ఇక్కడ మొత్తం ఏరియా. దానివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు ఇవాళ పొద్దున మా తమ్ముని వాళ్ళ అబ్బాయిని ఫీవర్ వల్ల అడ్మిట్ చేస్తామండి. 3 డేస్ నుంచి మా ఇంట్లో 7 పిల్లలండి. అందరికి 3 డేస్ నుంచి అందరికీ ఫీవర్స్. ఒకవైపు మురుగు కాలువల్లో అపరిశుభ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఈ కుంటల్లో నీరు దోమల వ్యాప్తికి కారణమవుతోంది. చాలా చోట్ల కొబ్బరి బొండాలను విక్రయించే ప్రదేశాల్లో వాటిని తాగి అక్కడే పడేసినా తొలగించేవారు లేరు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని తమ ప్రాణాలు కాపాడాలి అని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోడ్లెమ్మట ఎక్కువగా చెత్త వేస్తున్నారని జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇట్లా రోడ్డు పక్కన చెత్త వేయడం వల్ల దోమలతో మేము ఉండలేకపోతున్నామని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులకు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.